This is Dr. Lata Potuganti, consultant at Medistar Hospital, gynecologist and infertility specialist. ఇవాళ మనం టాపిక్ ఏంటంటే నెలలు తక్కువగా ఉన్నప్పుడు బిడ్డ పుడతారా, పుడితే ఎందుకు పుడతారు, పుట్టిన బిడ్డకి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. నెలలు నిండకుండా డెలివరీ అవ్వటం అనేది కొన్ని రీజన్స్ వల్ల అవుతుందండి. ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనం సమ్మర్లోనే చూసుకుంటే మనం వాటర్ ఎక్కువగా తీసుకోరు ప్రెగ్నెంట్ ఫీమేల్. వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల గర్భసంచిలో నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. దానివల్ల నెలలు నిండకుండానే బేబీ డెలివరీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇలాగే ఇన్ఫెక్షన్ ఎక్కడ వచ్చినా కూడా కొందరికి ఏంటంటే తెల్లబట్ట ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఎక్కువ డాక్టర్కి చూపించుకోకుండా కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో రికరెంట్గా వీళ్ళకి తెల్లబట్ట ఎక్కువగా వస్తుంది. వాళ్ళ హైజీన్ వల్ల కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానీ ఇలాంటివి ఎక్కువ వస్తాయి. వీళ్ళకి కూడా నెలలు నిండకుండా డెలివరీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా కారణాలు ఇవి కాకుండా కూడా కొంతమందికి గర్భసంచి లోపాలు కూడా ఉంటాయి. అంటే గర్భసంచిలో పొర ఉందన్నారు కానీ కన్సీవ్ అయ్యాము మేము, గర్భసంచి ఒక సైడే ఉందన్నారు ఇంకొక సైడ్ లేదు, మనం బైకార్నియేట్ యూటరస్ ఆర్ యూనికార్నియేట్ యూటరస్ అంటూ ఉంటాం. ఒక సైడ్ ఉంది ఇంకొక సైడ్ లేదు, సగానికే పొర ఉంది. ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే వీళ్ళు నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అంటే ఉండాల్సిన సైజు కన్నా గర్భసంచి చిన్నగా ఉంటుంది. అప్పుడు బిడ్డ పెరగడం అనేది కష్టమవుతుంది. కాబట్టి ఆ బిడ్డ బయటికి రావడానికి ట్రై చేస్తూ నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే అవకాశం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ డెలివరీ ఎక్కడ అయ్యింది, ఎలా అయ్యింది అన్న దాన్ని బట్టి మనకు బేబీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది డిసైడ్ చేస్తుంది. నెలలు నిండకుండా డెలివరీ అయ్యే అవకాశం ఉంటే NICU ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్స్లోనే డెలివరీ అవ్వాలి. ఎందుకంటే బిడ్డ డెలివరీ అవ్వగానే ఊపిరితిత్తులు ఎదగకపోయినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా మనం NICUలో పెట్టి రిలేటెడ్ ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇచ్చి బేబీని హెల్దీగా ఇంప్రూవ్ చేయొచ్చు. మనం మెడిస్టర్ హాస్పిటల్ గురించే మాట్లాడుకుంటే ఒక డెలివరీ అయింది 30 వీక్స్ అంటే 8 నెలలు పెడగానే ఉమ్ము నీరు మొత్తం కారిపోయి డెలివరీ చేయాల్సిన అవసరం పడింది. ఆ బిడ్డ పుట్టినప్పుడు వెయిట్ 1.5 kgs ఉన్నారు. అడ్మిట్ అయిన తర్వాత NICUలో అడ్మిట్ అయిన తర్వాత 1.3 kgsకి ఆ బేబీ మగబిడ్డ పడిపోయారు. ఇప్పుడు ఆ బేబీ 2 months 2.8 kgsతో హెల్దీగా మదర్ సైడ్ ఉన్నారు. సో ఎలా పాసిబుల్ అయిందంటే NICU ఫెసిలిటీ. మీరు డెలివరీ అయ్యేటప్పుడు NICU ఫెసిలిటీ ఉందా లేదా, ఉంటే అక్కడ డెలివరీ అయితే మీకు నెలలు నిండకుండా బిడ్డ పుట్టినా కూడా మానిటరింగ్ అనేది చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ నెసెసరీ ట్రీట్మెంట్, నెసెసరీ ఫీడింగ్, మదర్ ఫీడింగ్ లేకపోయినా ఫార్ములా ఫీడింగ్ ఇచ్చి ఇవన్నీ వెంటిలేటర్ కనెక్షన్స్ అన్నీ పెట్టేసి బేబీని హెల్దీగా బయటకు తీసుకొస్తారు. ఇంకా డెలివరీ అంటే హెల్దీగా వచ్చిన తర్వాత కూడా ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అనే క్వశ్చన్ వస్తే చిన్న కాంప్లికేషన్స్ అనేవి 1 year వరకు వస్తూ ఉంటాయండి. అంటే చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ వీళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ బయట నుంచి మనం ఎవరైనా వచ్చి సడన్గా జలుబు దగ్గు ఉన్న వాళ్ళు సడన్గా వచ్చి పిల్లల్ని ముట్టుకున్నా ఎత్తుకున్నా వాళ్ళని ముద్దులాడినప్పుడు వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వటం కానీ ఇలాంటివి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో చిన్న ఇన్ఫెక్షన్స్, మోషన్స్, జలుబు దగ్గు అనేవి కొంచెం 1 year 6 months వరకు ఒక ప్రాపర్ వెయిట్ వచ్చే వరకు ఈ బేబీస్కి చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి. అంతే తప్ప ప్రాపర్ NICU టైమ్లీ మేనేజ్మెంట్ జరిగితే బేబీస్ ఆఫ్టర్ దట్ హెల్దీగా ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీ డౌట్స్ and queries, please comment. Like and subscribe Eagle Health and Beauty.